ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అంతకంటే ప్రాధాన్యంగా ముందు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా అనేకులకు ఈ వీడియో పంపించడానికి మీరు సిద్ధపడండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. దేవునితో మాట్లాడితే తప్పక లైక్ చేయండి. మంచిది. దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం. దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్ను నేను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మాట దేవుడు నేరుగా యెహోషువతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోషువతో ఎందుకు ఈ మాట చెప్పాడో మనం అర్థం చేసుకుంటే మనతో కూడా దేవుడు ఈ మాట చెప్తున్నాడా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. యెహోషువ ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇదిగో ఆయన ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దేవుడు ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెహోషువ దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ భక్తి కలిగిన కుటుంబంగా ఉంది. అందుకే దేవుడు యెహోషువతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన జనాంగమా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడవైతే, నిజంగా విశ్వాసం కలిగిన వాడవైతే, నిజముగా ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు ఈ మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో తన ఆత్మీయ నాయకుడైన మోషే ఎన్నో బాధలు పడటం, కష్టాలు పడటం యెహోషువ దగ్గరుండి చూశాడు. అయితే ఒక మారు ఆలోచించండి, వీటన్నిటిలోండి ముందు కొనసాగాలంటే ఆయన ఎంతగానో భయముతో, ఇబ్బందితో ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మోషేకు తోడే ఉన్న రీతిగా నేను నీకు కూడా తోడే ఉంటా, తప్పక నీ కుటుంబానికి నేను తోడే ఉంటా అని దేవుడు ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు నువ్వు విడవలసిన పరిస్థితి ఉందా? ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాను, నిన్ను విడవను. మనుషులు విడిచిపెడతారండి, దేవుడు విడిచిపెట్టు. దేవుడు నిన్నెప్పుడు కాపాడేవాడు. దేవుడు నిన్నెప్పుడు ఆదుకునేవాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు భయం భక్తి కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచితే. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటున్నావా? లేకపోతే దేవుడిని విడిచిపెడతా ఉన్నావా? దేవుడిని విడిచిపెడితే దేవుడు నీకు మేలు చేయడు. దేవుడిని కలిగి ఉన్నప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు దేవుడిని కలిగి ఉండు యెహోషువ వలె. కానీ ఒకవేళ నువ్వేం చేస్తున్నావు? దేవునికి దూరం అవుతా ఉన్నావా? ఇదిగో దేవుడిని ఎంతగానో నువ్వు ప్రార్థించేవాడిగా, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిగా నువ్వు ఉంటే దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకొని అడగకుండా, ప్రభు దగ్గర నువ్వు ఉండకుండా, నువ్వు ఎంతగానో నువ్వు లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ దినమున నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. యెహోషువకు తోడే ఉన్నట్లుగా నీకు తోడే ఉంటా, కానీ నువ్వు నమ్మకంగా, యథార్థంగా ఉండు, భక్తి కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడినట్లయితే తప్పక ప్రార్థనలు ఏకీభవించి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోనైనా అని ఒక మాట అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, నేరుగా నీ బిడ్డల హృదయానికి తాకున్నట్లుగా, నాతో తాకున్నట్లుగా మీరు మాట్లాడారు. నిజమే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలిగిన స్థితి మాది ప్రభువా. అయ్యా మీకు వందనాలు, మీరు మాకు తోడున్నారు. అయ్యా మీరు మమ్మల్ని విడవనని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా విశ్వాసంతో ముందు కొనసాగడానికి సహాయం తెచ్చండి. మీరు బలపరిచి స్థిరపరచండి. అయ్యా ఈ మాటల ద్వారా మీరు బలపరుచినందుకు వేలాది స్తోత్రం, నీ ప్రజల్ని దర్శించినందుకు వేలాది స్తోత్రం. ఈ మాట విని ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన లేకపోతున్నారో వారి పట్ల ఈ మాటలు నెరవేర్చబడును కాక కృప చూపించమని వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి, వారు చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి. వారి పంట పొలాలను దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని. అందుకంటే ప్రాధాన్యంగా నీ ఉన్నావని ధైర్యం, విశ్వాసం కలిగి భయం భక్తితో ముందు కొనసాగుతూ సహాయం దయచేయమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ కొండ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను ప్రోత్సహించాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా, నేడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.